పనిచేస్తున్నటువంటి యొక్క అవుట్సోర్సింగ్ యొక్క సిబ్బంది 4 రకాలుగా పనిచేస్తాం మేము. దాంట్లో ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు అటెండర్, వాచ్మెన్గా కొనసాగుతున్నాం సార్. 2013లో మేము జాయిన్ అయినాం. ఇప్పటి వరకు అనేక ఇబ్బందులతోటే కొనసాగుతున్నాం. గత సంవత్సరం అంటే గత 6 నెలల నుంచి మాకు జీతాలు లేనందున మేము అన్నగారి సందర్శించడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మన డిఎస్ఏలో కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎలాంటి ధర్నాలు కొట్లాటలు చేయడానికి రాలేదు సార్. మా యొక్క కడుపు మంట, మాకు జీతాలు లేక మా ఫ్యామిలీని కొనసాగించలేకపోతున్నాము. ఆర్థిక ఇబ్బందులకు గురైనాము. రోజు వెళ్ళాలంటే 200-300 రూపాయలు కిరాయిలు కాబట్టి పిల్లలకు హాస్పిటల్కి పోతే డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడ వచ్చి గ్యాదర్ అయ్యి మా సమస్యల పరిష్కారం కోసము అన్న సమక్షంలో వెళ్ళడం జరుగుతుంది. మాకు దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు మేము చేతులు వచ్చి జోడిస్తున్నాం సార్. మా చిన్న కుటుంబాలు వచ్చే 20,000, 12,000 కూడా మాకు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే మా ఫ్యామిలీస్ ఎట్లా కొనసాగుతాయి సార్? మీరు దయచేసి అర్థం చేసుకొని మా జీతాలను వెంటనే రిలీజ్ చేయండి. తక్షణమే రిలీజ్ చేయండి మా జీతాలను. గత వారం లోపల మొత్తం 6 నెలల జీతాలు క్లియర్ చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. లేని సమక్షంలో మేము అన్నగారిని పట్టుకొని నోటీస్ ఇచ్చి ధర్నా చేయడం జరుగుతుంది సార్. కంపల్సరీ మాకు ఆ ఏజెన్సీ వ్యవస్థను దయచేసి రద్దు చేయండి సార్. 30,000 జీతం ఉంటే 20,000 మాకు సార్, 10,000 వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఇది ఎంత అన్యాయమో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈ అవుట్ సోర్సింగ్ సిస్టంలో నేను మొత్తము డిలీట్ చేసేసి గవర్నమెంట్లో డైరెక్ట్ మాకే జీతాలు వచ్చే విధంగా మాకు న్యాయం కార్పొరేషన్ చేస్తామని ఆల్రెడీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సార్. మాకు దయచేసి మీరైతే ఏదైతే చెప్పిర్రో మాకు అది న్యాయం చేయండి సార్. కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు అందే విధంగా మాకు చేయండి సార్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అటెండర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు, ఇంకా ఇతర వాచ్మెన్లు అందరికీ దాదాపు 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ జీతాల బకాయిలు చెల్లించాలి. ఈ మోడల్ స్కూళ్ళు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కానీ టైంకు జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది. దీని మీద నేను పార్లమెంట్లో మాట్లాడి ఈ స్కూళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటట్లు చూస్తాను. రెండవ డిమాండ్, ఈ మోడల్ స్కూళ్ళలో కానీ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు నెల గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రాకుంటే నెల జీతాలు ఇచ్చే బాధ్యత వారికి. కానీ ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇవ్వడం లేదు. పైగా ఏజెన్సీలు కమిషన్లని, ఫండ్లని, అదే అని, ఇన్సూరెన్స్ అని ఒక్కొక్క దగ్గర 3,000 జీతాలు వస్తే 30,000 వస్తే 22,000, 21,000 మాత్రం ఇస్తున్నారు. కాబట్టి ఏజెన్సీలు లేకుండా పక్క రాష్ట్రం లోపల చంద్రబాబు గారు డైరెక్ట్ ఉద్యోగులకు ఖాతాలు వేస్తున్నారు పైసలు. ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ద్వారా లిస్ట్ పెట్టుకొని డైరెక్ట్ ఉద్యోగుల ఖాతాలో జీతాల డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మేము చాలా రోజులుగా ఉద్యమం చేస్తున్నాం. ఈరోజు కూడా దాదాపు 100,000 మంది ఉద్యోగులు తెలంగాణ 4 ఊళ్ళ నుంచి వచ్చారు ధర్నా చేయడానికి. వీరి యొక్క డిమాండ్ల మీద ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీళ్ళ జీతాల బకాయిలు ఇవ్వాలని, ఈ సమస్యను నేను పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మోడల్ స్కూళ్ళ ఉద్యోగాల భర్తీ కానీ, రన్నింగ్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఊగిసలాడుతుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. గిరి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ అండ్ ఉద్యోగులు, అదేవిధంగా కస్తూరిబా టీచర్లు, ఉద్యోగులు కూడా మరి 4th క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం టోటల్గా ఉద్యోగ జీతాలు సరిగ్గా రావడం లేదని చెప్పి దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల కింద 2013లో ఆర్ కృష్ణ గారు కొట్లాడి నోటిఫికేషన్లు మొత్తం ఖాళీ కుర్చీలు ఉంటే ఇలా నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళు ఎట్టి చాకిరిగా పనిచేస్తుంటే కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, అదేవిధంగా ఏజెన్సీలను పెట్టి సగం వేతనాలు ఏజెన్సీలకి పాలు చేయడం. వీళ్ళు ఎట్టి పనిచేసే సమాన పనికి కూడా సమాన వేతనం ఇవ్వకపోతే ఏ విధంగా పనిచేస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకనే పెండింగ్లో ఉన్న మొత్తం జీతాలు మొత్తం ఎలాంటి ఏజెన్సీ లేకుండా కార్పొరేషన్ పెట్టి టోటల్ జీతాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి, విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.
పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు 6-7 నెలల నుంచి వీటిని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఈ పర్మనెంట్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తున్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే జీతం ఇవ్వాలి. వాళ్ళకి అతి తక్కువ జీతం ఇస్తున్నారు, నెల ఇవ్వడం లేదు. మళ్ళా అది కూడా అనేక కఠినంగా ఏం రాకుండా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి నెల సక్రమంగా చెల్లించాలి ఒకటి. రెండోది వీళ్ళను దశల వారీగా పర్మనెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దశల వారీగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే బ్యాంక్ ఖాతాలు జీతాలు ఇస్తారో వీళ్ళకి కూడా బ్యాంక్ ఖాతాలో ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా జీతాలు ఇవ్వాలని ఈనాడు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి డైరెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పుడే డైరెక్టర్ తోటి మాట్లాడతా వాళ్ళ జీతాలు ఇవ్వడానికి. ఒకప్పుడు ఈ మోడల్ స్కూల్ అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దశల వారీగా వీటిని కేంద్ర ప్రభుత్వం కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మధ్యలో ఊగిసలాడుతుంది. అందుకే వీటి నిర్వహణ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి మోడల్ స్కూల్ యొక్క స్టాండర్డ్ ను డెవలప్మెంట్ చేయాలి. పరిపాలన విధానాన్ని ప్రతిష్టం చేయాలి. ఫ్యాకల్టీని హై స్టాండర్డ్ గా డెవలప్ చేయాలని చెప్పి ఈ విషయాల మీద పార్లమెంట్ లో నేను మాట్లాడతా. మోడల్ స్కూల్ ఒక పర్పస్ తో పెట్టారు. ఒకప్పుడు ఇందులో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నవోదయ పాఠశాలలో గురుకుల పాఠశాలలు ఇస్తున్నట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈ మంచి ఉద్దేశంతో స్కూల్ పెట్టారు. దశల వారీగా ఇవి జిల్లా పరిషత్ స్కూళ్ళ కంటే అధ్వానంగా జిల్లా ఒకవైపు ప్రభుత్వం జిల్లా పరిషత్ స్కూళ్ళు, పంచాయతీరాజ్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా స్టాండర్డ్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటూ ఈ మోడల్ స్కూల్ యొక్క ఆబ్జెక్టివ్ నీరు గారిపోతుంది. ఈ పిల్లల స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏజెన్సీ సిస్టమ్ రద్దు చేయాలి. జీతాలను సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. దశల వారీగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నలను పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. కడుపు కాలితే తెలంగాణ పోరాటం ఎలా జరిగిందో 6 నెలలుగా ఉద్యోగాలు లేకుంటే, జీతాలు లేకుంటే, చిన్న ఉద్యోగులు చిన్న జీతాలు లేకుంటే ఎలాగా కడుపు మండితే ఎట్లా వస్తుందో ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థ నడవాలంటే హెడ్, డిప్యూటీ హెడ్లు ఎంతగా
ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ అక్కడ నుండి ఫిజికల్ డైరెక్టరు, కంప్యూటర్ ఆపరేటరు, ఆఫీస్ సబార్డినేట్ అండ్ నైట్ వాచ్మెన్. ఈ అందరు లేకుంటే వ్యవస్థ నడవాలి. ఒక టీచర్ లేకుంటేనన్నా సబ్స్టిట్యూషన్ ఇంకో టీచర్ను పంపిస్తారు. ఇద్దరు టీచర్ లేకుంటే సబ్స్టిట్యూషన్ ఇంకో టీచర్ను పంపిస్తూ ఉన్నారు. స్కూల్లో 10 మంది టీచర్లు లేకుంటే ఒక్క పీఈటే ఆ స్కూల్ అంతా కంట్రోల్ చేయగలడు. మరి అంత కంట్రోల్ చేసేగల శక్తి ఉన్న వాళ్ళకు ఈరోజు 6 నెలల నుంచి జీతాలు లేవంటే ఇది ఇక్కడ శోచనీయం. మిత్రులు యాదగిరి కానీ, శ్రీకాంత్ కానీ, ఆంజనేయులు కానీ ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు, సార్ మా పరిస్థితి ఇంతేనా, మా పరిస్థితి ఇంతేనా అని. మరి ఇది ఒక్కరి చేత కాదు, ఇది గవర్నమెంటు ఏనుగు లాంటిది, దానికి అంకుశం కావాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని మోడల్ స్కూల్లో 774 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రండి, కంపల్సరీ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రభుత్వాన్ని అడుగుదాం. అడిగి ఇవ్వకుంటే ఎలాంటి పోరాటాలు చేయాలో ఫెడరేషన్గా, మోడల్ స్కూల్ టీచర్స్గా, అందులో తెలంగాణ బిడ్డలుగా మనందరికీ తెలిసిన విషయం మీ అందరికీ గుర్తే ఉంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు మారితే ఏజెన్సీ మారేదేందో మాకు అర్థం కావట్లేదు. నేను నిన్న ఏడీ గారిని అడిగినప్పుడు ఏడీ గారు ఏమన్నారంటే ఒక చోటనేమో 4% కట్ చేస్తూ ఉన్నారు, ఇంకో చోట 2% కట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది క్వాలిఫికేషన్ సరిపోవట్లేదు, ఈక్వలైజేషన్ కావట్లేదు, అందుకోసమే సార్లు అది లేట్ అవుతున్నాయి అంటారు. నేనేమంటున్నానంటే ఏజెన్సీ మారినా ఎవరు మారినా కానీ ఒకసారి ఏజెన్సీ ఉద్యోగం తీసుకుంటున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో అవే నిర్ణయాలు ఉంటాయి. దాని ప్రకారంగానే మేము సాలిసామని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ముందస్తు అడగట్లేదు, దసరా పండుగ మామూలు అడగట్లేదు, సంక్రాంతి పండుగ మామూలు అడగట్లేదు, మేము ఎక్కువ చేసిన ఓడి అడగట్లేదు. 24 గంటలు మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ సిస్టమ్ ద్వారా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా డబ్బులు మాకు ఇవ్వండి అని మాత్రమే అడుగుతా ఉన్నాము. ఒకవేళ మీకు ఇవ్వకుంటే ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఎండింగ్ ఎట్లా ఉంటుందో చూపించడానికి కూడా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రశాంతంగా పనిచేయగలుగుతున్నామంటే అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, మొత్తం టోటల్గా చూసి అవుట్సోర్సింగ్ సిస్టంలో నైట్ వాచ్మెన్ కావచ్చు, ఏదేమైనా వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి అటు ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ ప్రశాంతంగా ఉంటున్నాం. మరి మనం ప్రశాంతంగా ఉంటే సరిపోదు, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు 18,000, 16,000, 17,000 వాళ్ళకి 2%, 4% పోయినాక మిగిలేదేంటి? ఇక 10,000, 8,000 మిగిలితే పండుగలు వస్తున్నాయి, పిల్లల చదువులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా. వీళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అందుకోసం వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు చేయాల్సిన అవసరం మనకుంది. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఇప్పుడు కాదు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడు, చావా రవి గారు ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మీకు జియో నెంబర్ 14 ప్రకారం పెరిగిన సార్లు ఇప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం. స్టీరింగ్ కమిటీ వేసాం, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరందరూ కలిసి రండి, కలిసి ఉంటే నిల్చుంటారు, విడిపోతే పడిపోతారు. ఈ పడిపోయిన దానికి కారణమే ఈ 6 నెలల సార్లు ఇస్తే వెనకబడ్డాయి. ఎప్పుడైతే మీరందరూ కలిసి వస్తారో మీతో కలిసి రావడానికి, మీతో ముందుండడానికి, మీకోసం పోరాటం చేయడానికి ఎంఎస్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందని తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి చిన్న ఉద్యోగుల కడుపులు కొట్టకండి, చిరుద్యోగుల కడుపులు కొట్టకండి. వాళ్ళు చిరుద్యోగులు ఎంత ఆనందంగా ఉంటే వ్యవస్థ అంత ఆనందంగా నడుస్తూ ఉంది. చిరుద్యోగులు ఎంత బాగా పనిచేస్తే ప్రిన్సిపాల్ దగ్గర నుండి టీచర్లందరూ కూడా అంత ఉద్దేశపరంగా పనిచేస్తారు, యాక్టివ్గా ఉంటారు. మోడల్ స్కూల్ బాగుపడతాయి. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ వస్తున్నాయి, అందులో మోడల్ స్కూల్ ఉండాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అందులో మోడల్ స్కూల్ ఉండాలి. నిన్ననే ఆక్నూరి మురళి గారి దగ్గర గంట సేపు మాట్లాడి మోడల్ స్కూల్ వ్యవస్థ మొత్తం పూర్తిగా వివరించాం. సార్ కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ అనుకూలమైన పరిస్థితులలో మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు వీటికి కానివ్వండి, ఇటు హెచ్బిటీలు కానివ్వండి, ఇటు అవుట్ సోర్సింగ్లు కానివ్వండి, కలుపుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. అందరం కలిసి కంపల్సరీ ఈ వారంలో అవుట్ సోర్సింగ్ సిస్టమ్ సాలరీస్ సంబంధించిన సమస్య పరిష్కారం కావాలి. లేదంటే వచ్చే వారం మొత్తం మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి మీకు సంఘీభావం తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఈ మోడల్ స్కూల్ యొక్క ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవది, 6 నెలలు జీతభత్యాలు ఇవ్వకపోతే పిల్లల పోషణ, కుటుంబ పోషణ ఏ విధంగా కొనసాగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరి ఆలోచన చేయాలి. మీ భార్య 1 నెల జీతం తీసుకపోకపోతేనే మీ భార్యలు చీపురు కట్టలు పట్టుకొని బయటికి తరిమి కొడతారు.
మరి చిరుద్యోగులు అన్నటువంటి వాళ్ళు పిల్లల ఫీజులు ఎట్లా కట్టుకుంటారు, ఇంటి రెంట్లు ఎట్లా కట్టుకుంటారు, కుటుంబ పోషణ ఏ విధంగా కొనసాగుతుంది, తల్లిదండ్రులకు నొప్పులు, రోగాలు, బీపీ, షుగర్లు, వాళ్లకు హాస్పిటల్ కావాలంటే ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడతారు? అంటే జీతాలు రాకపోతే చిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు గురవుతారో, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ వారం రోజుల లోపల మొత్తం డబ్బులు 6 నెలల డబ్బులు చెల్లించకపోతే బిడ్డ ఖబర్దార్ మీరు భర్తం పట్టడానికి ఎస్ఎస్ఏ సర్వశిక్షణ ఉద్యోగులంతా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలోనే 15-20 వేల మంది తిరుగుబాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కల్లోలమైన సంగతి మర్చిపోయిందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. మోడల్ స్కూల్లో ఇవాళ కస్తూరిబా స్కూళ్ళల్లో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కూడా పనిచేసే అటెండర్ దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి లెక్చరర్స్ వరకు ఇలా గోడున ఆవేదన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్ముకు నిరెక్కినట్టుంటే ఏ విధంగా నడుస్తుంది మోడల్ స్కూల్ అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకనే వెంటనే పెండింగ్ లో 6 నెలల బకాయిలు విడుదల చేయాలి. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఇలా మీరు ఏదైతే చదువుకున్నటువంటి విధానాలతోనే మీరు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలి. లేకపోతే ఆర్కృష్ణ నేతృత్వంలో యూనియన్ల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ భర్తం పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంఎస్ఎం ముందు కూర్చోవడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే గత 6 నెలల నుంచి కూడా మాకు జీతాలు చెల్లించలేకపోతున్నటువంటి ఒక వైనం కనబడుతుంది. మా కుటుంబాలు పోషించలేక, హాస్పిటల్లకు డబ్బులు ఖర్చు లేక, పిల్లల ఫీజులు కట్టలేక మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో అర్థం కాని పరిస్థితిలో చివరకు రాష్ట్రాంగం మొత్తం వచ్చి మేము ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ముఖ్యంగా మాకున్నటువంటి జీతాలలో 30,000 వస్తే 10,000 జీఎస్టీలు కట్ చేస్తున్నారు. ఈ ఉన్న చిన్న జీతంలో కూడా మాకు చెల్లించలేకపోతే మా పిల్లలు ఎట్లా బతుకుతారని మేము గవర్నమెంట్ నిలదీస్తున్నాం. దయచేసి పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ మొత్తము మా సమస్యను పరిష్కరించి మాకు వెంటనే జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వారం రోజుల ఇట్లా మా జీతాలు చెల్లించలేకపోతే మా అధ్యక్షులు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నోటీస్ ఇచ్చి మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి జీతాలు 6 నెలలు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేసి మా అకౌంట్లో రేపటి వరకు ఖచ్చితంగా వేయాలి. లేని పక్షంలో రోజు వచ్చి ఈయన కూర్చుంటాం. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత ఆర్థిక వ్యవస్థ క్షీణించింది అనేది మాకు అర్థమవుతుంది. మా కుటుంబాలని పోషించలేకపోతున్నాం. పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి. దసరా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలకు బట్టలు ఎక్కడికి తీసుకురావాలి, హాస్పిటల్కి ఎక్కడ కట్టాలి? మీరు దయచేసి అర్థం చేసుకొని మా సమస్యను పరిష్కరిస్తారని మీ సభాముఖంగా ఆశిస్తున్నాను. మోడల్ స్కూల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులం, మేము చిరు ఉద్యోగులము. కానీ మాకు నవంబర్లో ఒకసారి శాలరీ వచ్చింది. ఇప్పటి వరకు మాకు శాలరీస్ లేవు. 6 నెలల నుంచి మేము మా కుటుంబం అసలు గడవడానికి కూడా కష్టం ఉంది. ఇదే జీతం మీద బతికే వాళ్ళకి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పులు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. మాకు మళ్ళీ ఏజెన్సీ విధానం రద్దు చేయాలి. ఒకటి మా డిమాండ్స్ చాలా జీతాలతో మాకు పనిభారం పెరుగుతుంది తప్ప మాకు జీతాలు మాత్రం సరిగ్గా వేయడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు మేము ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి మేము నిన్న నుండి విధులు పరిష్కరించి ఇక్కడికి రావచ్చు. కనీసం ఇక్కడికి వద్దామంటే కూడా బస్సులకు డబ్బులు లేకుండా వచ్చాం. మేమైతే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సదనంగా లేవు. గవర్నమెంట్ సమాన పనికి సమాన 12 సంవత్సరాల నుంచి మోడల్ స్కూళ్ళకి వెట్టి చాకరీ చేస్తున్నాం. ఈ వెట్టి చాకరీ నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయగలరని మేము గవర్నమెంట్ జై తెలంగాణ. 600 స్ట్రెంత్లో ఒకే పీడీ, ఒకే కంప్యూటర్ ఆపరేటర్, ఒకే ఆఫీస్ సబార్డినేట్, ఒకే నైట్ వాచ్మెన్. మిగతా సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 టీచర్లు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో 4 ఆఫీస్ సబార్డినేట్స్ ని 4 యూజ్ చేస్తూ ఎంతో వర్క్ చేయించుకుంటున్నారు మాతో. ప్రిన్సిపల్ టార్చర్కి, టీచర్ల టార్చర్కి మాకు జీతాలు లేకుండా వాళ్ళు పెట్టే అవమానాలు పడుకుంటా 12 సంవత్సరాల నుంచి మేము పెట్టి చాకరీ చేస్తున్నాం. ఈ మమ్మల్ని విముక్తులు చేసి మా జాబ్ని గవర్నమెంట్ చేయగలరని, క్రమబద్ధీకరించగలరని కోరుకుంటున్నాం. 2017లో జాయిన్ అయినప్పుడు మాకు వరకు ఎలాంటి జీతం పెరగలేదు. మాకంటూ ఒక పే స్కేల్ ఇవ్వాలి, మాకు జీతాలు పెంచాలి,
200 స్ట్రెంత్కి ఒకటే కంప్యూటర్ ఆపరేటర్, ఒకటే పీడీ, ఒకటే వాచ్మెన్, ఒకటే నైట్ వాచ్మెన్, ఒకటే అటెండర్. ఇప్పుడు అదే 2020లో 800 మంది స్ట్రెంత్కు అదే కంప్యూటర్ ఆపరేటర్, అదే వాచ్మెన్, అదే పీడీ, అదే నైట్ వాచ్మెన్ అండి, అదే శాలరీస్. మాకు ఇచ్చిన ఇంక్రిమెంట్ ఏంటంటే ఫస్ట్ అపాయింట్ అయింది కంప్యూటర్ ఆపరేటర్ గా, ఇప్పుడు మాకు ఇచ్చింది ప్రమోషన్ ఏంటంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ గా మాకు ఇచ్చారు. స్ట్రెంత్ పెరిగింది, డెసిగ్నేషన్ తగ్గింది. నేను ఆఫీస్ అపార్ట్మెంట్ గా పనిచేస్తానండి. నాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని భారం తగ్గించాలి, మా జీతాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ మీడియా ద్వారా మాకు మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే మాకు జీతాలు చెల్లించాలి, మా పని భారం తగ్గించాలి. ధన్యవాదాలు. 2013 నుంచి మోడల్ స్కూల్లో జాయిన్ అయినాం. మేము మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద ఇంతవరకు అసలు రెగ్యులర్ గా వచ్చే జీతాలు ఇప్పుడు 2024 నుంచి అసలు మార్చి నుంచి ఇంతవరకు జీతాలు రాలేవు. 6 నెలల నుంచి జీతాలు లేకుండా మేము ఎట్లా పని చేస్తాం? అసలు మా కొట్టేంది, అసలు మా పరిస్థితి ఏంది అసలు అర్థం కాకుండా పరిపాలిస్తున్నారు. అసలు ఒకరిని అడిగితేనేమో ఏజెన్సీ వాళ్ళని అడిగితేనేమో జీతాలు టైంకు వస్తలేవు, వాళ్ళు ఏజెన్సీ వాళ్ళని అడిగితేనేమో హెడ్ ఆఫీస్ వాళ్ళని అడుగుతున్నారు, హెడ్ ఆఫీస్ వాళ్ళని అడిగితేనేమో ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు, ప్రిన్సిపల్ అడిగితేనేమో మాకు 2 రోజుల తర్వాత వస్తాయి అంటున్నారు, 2 రోజుల నుంచి వారం రోజులు అంటున్నారు, వారం రోజుల నుంచి 15 రోజులు అంటున్నారు. అసలు ఇట్లా నెలలు గడుస్తూనే ఉంటుంది. గడిచిన అసలు ఏడీ సార్ వాళ్ళ ప్రభావమా లేకపోతే మన అకౌంట్ సెక్షన్ల ప్రభావం ఉందా? ఎందుకు అసలు ఇంత లేట్ అవుతున్నాయి జీతాలు? ఇప్పుడు 7వ నెల గడిచినా కూడా ఇంతవరకు జీతాలు రావడం లేదు. అసలు అసలు మా జీవితాలు అసలు విసుకొస్తుంది. అసలు మానసిక పోవాలంటే జీతాలు వచ్చేంత వరకు మినిమం 6 నెలల జీతాలు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తేనే మేము పాఠశాలలకు విధులకు కంపల్సరీ హాజరవుతామని మనం చేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్క 194 మోడల్ స్కూల్ ఉన్నాయి తెలంగాణ వైజ్. ప్రతి ఒక్క స్కూల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన కింద కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్, సబార్డినేట్ అండ్ నైట్ వాచ్మెన్ ని తీసుకోవడం జరిగింది. వీళ్లకు మాకు గత 6 నెలల నుండి మా వేతనాలు రాకుండా మమ్మల్ని ఇబ్బందులుగా గురి చేస్తూ మా ఫ్యామిలీలు రోడ్డున పడవలసిన వ్యవస్థ స్టార్ట్ అయింది. తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే మాకు 2 సార్లు మాత్రమే శాలరీస్ వచ్చినాయి. గత 6 నెలల నుండి 6 నెలల బకాయిలు చెల్లించి ఏజెన్సీ రద్దు చేస్తే మాకు ఎంతో కొంచెం లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ఉండడం వల్ల వాళ్ళ కమిషన్ పోయి పర్సెంటేజ్లు కట్ అయిపోయి ఎస్టీ టీటీ ఇవన్నీ కట్ అయిపోను మాకు 29,950 ఉన్న పే స్కేల్ కు మాకు 21,000 మాత్రమే చేతికి వస్తుంది. ఈ ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేస్తూ అలాగే సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించి మా చిరు ఉద్యోగులను అందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి అన్న రేవంత్ అన్న, నిన్ను ప్రేమగా సార్ అని పిలవమన్నారు, రేవంత్ అన్న అని పిలుచుకుంటాం కాబట్టి మా గోడుని అర్థం చేసుకొని మా బాధలని మీరు గతంలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాటని నిలబెట్టుకొని మాకు వెంటనే మా బకాయిలు 6 నెలల బకాయిలు చెల్లించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించి ఏజెన్సీని రద్దు చేసి జిఎస్టీని తొలగించి మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని ఈ అవుట్ సోర్సింగ్ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ తెలంగాణ మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రావాలి మాకు అంతే సార్. అదే ముచ్చట.
చేస్తే భర్త పిల్లలు అనేది మాకు ఇంట్లో వంట టిఫిన్ ఏది లేదు సార్. స్కూలే గుడి దైవం అనుకున్నాం, స్కూల్లోనే బతుకుతున్నాం. సరే అంత నీట్గా చేసినా కూడా మీకు స్టేట్ లెవెల్ వస్తుంది కదా సార్, ప్రిన్సిపల్ సార్ కానీ జేడీ సార్ కానీ ఆ కలెక్టర్ కానీ ఎక్కడ కానీ అది మా వల్లే కదా సార్. మేము అంతా క్లీన్ చేస్తేనే కదా సార్ మీకు అంత అవార్డు వచ్చేది. అటువంటిప్పుడు మన ఒక చిన్న జీతాల వల్ల మాకు కొంచెం కనికరించి 1 నెల 2 నెలలు ఆపడం మేము అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం సార్. 6 నెలల జీతాలు అంటే మేము ఎట్లా బతుకుతాం సార్? అసలు ఎట్లా ఇంత రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాం సార్ చెప్పండి? ఎన్ని నెలలు వచ్చినాం మేము? 2024 వచ్చినామంటే ఇంటి వరకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్ మేము. ఇప్పటి వరకు కూడా జీతాలు లేవు సార్. మాకు ఏజెన్సీ కూడా ఈ పిఎఫ్ కట్ చేస్తారు, ఆ పిఎఫ్ కట్టే వద్దు సార్. సుచిత్ర అంటారు, ఏజెన్సీ అంటారు, సురక్ష అంటారు, అన్ని ఏజెన్సీ అంటారు. మేము కష్టం చేసే పనులు డబ్బులు కూడా పిఎఫ్ డబ్బులు కూడా మాకు ఇవ్వడానికి కూడా అధికారానికి అసలు ఇప్పించలేదు సార్ మాకు. అందుకోసమనే మాకేం లేదు సార్. మా ఎంత జీతం చేస్తారో అంత మాకు చెల్లిస్తే చాలు. మాకు ఎంత వస్తుంది సార్ ఆ జీతం అంత ఇస్తే చాలు మాకు అంతే. కానీ మా కష్టం అర్థం చేసుకొని జేడీ సార్ కానీ జాషువా డైరెక్టర్ కానీ మా కష్టం మర్చి చేసుకొని మా డబ్బులు మాకు వెంటనే చెల్లించాలని అన్ని మామూలు స్కూళ్ళలో అందరికీ 6 నెలలు వెంటనే ఇమీడియట్ మాకు స్పందించాలి సార్ కానీ ఎవరు కాదు. అప్పుడే మేము ఇక్కడ అన్నట్లు లేచేది సార్ అంతే. జాయింట్ డైరెక్టర్ మాట్లాడిన మీ ఇన్ఛార్జి డైరెక్టర్ మీకు 2 దశలలో జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ సాటర్డే కల్లా 4 నెలల జీతాలు పడతాయి. ఫైనాన్స్ కు మధ్యాహ్నం పోతున్నాం, అక్కడ సాల్వ్ చేపిస్తా. మొత్తం జీతాలు పడకపోతే నెక్స్ట్ వీక్ లో డేట్ ఇస్తాం, అప్పుడు వచ్చి పెద్ద ఎత్తున మొన్న 1 నెల బడ్జెట్ లేదండి. సుమాంజనులు మీ ఆవేదనను అర్థం చేసుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు మన కోసమే మన అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారి దగ్గర కూర్చున్నాడు. అక్కడి నుంచే నెకోలో సారథి గారితో ఫోన్ లో మాట్లాడిండు. ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానే గారితో కూడా ఇప్పుడే మాట్లాడిండు. సారాంశం ఏంటంటే మీరు సపోర్ట్ చేయకుండా 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, తర్వాత మీరు ఏం చేసినా మీకే మా సపోర్టు. జీతము ఇవాళ రాత్రికో రేపు సాయంత్రానికో మీకు క్రెడిట్ అవుతుంది. ఆగండి, లేకపోతే ఆవులెల్లుండో పడుతుంది. ఈ 2 ఆగండి. ఈ 2 అయిన తర్వాత మే జూన్ జూలై ఏదైతుందో మన రెన్యువలే జూలై 26వ తారీఖు నాడు కాబట్టది. మన రెన్యువల్ కాందే ఫైనాన్స్ లో బిల్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఒక 88 మంది ఇన్ఫర్మేషన్ కొంత మిస్టేక్ కావడం వల్ల పెండింగ్ లో ఉంది పర్సెంటేజ్ది. అది కూడా మళ్ళీ కొండయ్య కూడా ఉన్నాడు, మళ్ళీ మేము మాట్లాడినాము. అది ఒక 4-5 రోజుల తర్వాత ఈ 2 నెలలేమో ఈ ఆదివారం లోపల పడుతుంది. కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నమ్మే నాయకుడు ఆర్ కృష్ణ గారు మంగళవారం నాడు, వచ్చే మంగళవారం నాడు మీరు వచ్చినా రాకుండా అన్నొక్క కూర్చుంటాడు. నేను ఆగాగు అన్న, సోమవారం వరకు రాకపోతే ఆగమ్మా, సోమవారం రాకపోతే అన్న సీఎం తోడికి అన్న నేను పోతాము, మీకు ఇప్పిస్తాం. ఇప్పుడు లొల్లి చేస్తే వ్యాన్లో లేసుకపోతాము, మేము ఇంటికి పోతాం. అవకాశం పెద్ద మనిషి వచ్చిండు. నువ్వు లోపల మొత్తం ఉన్నావు, సాక్ష్యం నువ్వే. రావు, ఏం చేస్తావు చెప్పు.